విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. నియోజకవర్గంలోని 1709 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది సామగ్రిని తరలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బంది కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తినా ఓటర్లు ఇబ్బంది పడకుండా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లాతో మా ప్రతినిధి ముఖాముఖి. 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కోసం అధికారులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చేసి కృతికా శుక్లా మనతో ఉన్నారు. ఆవిడ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో 1709 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్ సంబంధించి అన్ని ఏర్పాటు పూర్తి చేసాము. దాంతోపాటు డిఫరెంట్లీ ఏబుల్డ్ ఓటర్స్ కోసం ఈసారి 2 వీల్ చైర్స్ పర్ పోలింగ్ స్టేషన్ ఇస్తున్నాము. వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా అందచేయడం జరిగింది. బ్రెయిల్ లాంగ్వేజ్లో కూడా 2 బ్యాలెట్ పేపర్ ప్రతి పోలింగ్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. సో రేపు మార్నింగ్ 7 నుంచి 6 PM వరకు పోలింగ్ టైమింగ్స్. 6 PM కూడా ఎవరెవరు లైన్లో ఉంటారో వాళ్ళకి కూడా ఓట్ ఇవ్వడానికి అలౌ చేస్తాం. ఈ అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారా? అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 999 మన దగ్గర క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి ఇక్కడ ఇలా ఉన్న పోలింగ్ స్టేషన్స్లో పొలిటికల్ పార్టీస్కి కూడా అండ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి కూడా ఏమేం వాళ్ళు చేయవచ్చు, ఏం చేయకూడదు వాళ్ళకి ఇది కూడా చెప్పడం జరిగింది. సో వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ యాజ్ సచ్. మాక్ పోలింగ్ నిర్వహిస్తారు కదా, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? మార్నింగ్ 5:30 AM మాక్ పోల్ ప్రతి పోలింగ్ స్టేషన్లో స్టార్ట్ చేయడానికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. 5:30 AM ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్ నుంచి పోలింగ్ ఏజెంట్స్ కూడా అక్కడ వచ్చి వాళ్ళ సమక్షంలో వాళ్ళు చూడాలి మాక్ పోల్ ఎలా జరుగుతుంది, సరిగా జరుగుతుందా లేదా, ప్రతి బటన్ బ్యాలెట్ యూనిట్లో పని చేస్తుందా లేదా. సో మొత్తం చెక్కింగ్ ఒక రకంగా ఈ ఈవీఎం మషీన్కి అండ్ వీవీప్యాట్ మషీన్కి మార్నింగ్ 5:30 AM to 7 AM అది చేయడం జరుగుతుంది. మార్నింగ్ ఈజ్ లెస్ రష్ టైం. అందరూ ఓటర్స్కి కూడా అదే నేను సజెస్ట్ చేస్తాను. మార్నింగ్ 7 to 9 తక్కువ రష్ టైం. సో అప్పుడు వాళ్ళు తప్పకుండా వచ్చి ఓటు వినియోగించాలి. నేను కూడా మార్నింగ్ 7 o'clock బిషప్ స్కూల్ ఉంది, అక్కడ వచ్చి ఓటు వినియోగించాలి. చాలా మందికి ఓటర్ స్లిప్లు ఇంకా రాలేదు, ఓటర్ కార్డులు కూడా రాలేదు, కానీ జాబితాలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. అలాంటి వాళ్ళు పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి? ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టాము. సో ఓటర్స్ సొంతంగా వచ్చి ఫెసిలిటేషన్ సెంటర్ నుంచి ఓటర్ స్లిప్ తీసుకోవచ్చు. 11 ఇన్కా డాక్యుమెంట్స్ ఉన్నాయి, అంటే పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు చూపించేసి వాళ్ళు ఓటు వేయచ్చు. ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది కదా, ఇప్పుడు మధ్యాహ్నం పూటలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటే అలాంటి వారికి ఏమైనా సౌకర్యాల కోసం ఏం ఏర్పాట్లు చేస్తారు? ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో షామియానా వేయడం జరుగుతుంది. దాంతోపాటు కుర్చీ కూడా 50 ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో పెడుతున్నాము. ఇప్పుడు పోలింగ్కి సంబంధించి సిబ్బంది సామాగ్రిని కూడా తరలిస్తున్నారు. ఈ రాత్రికి వాళ్ళు అక్కడే ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వాళ్ళ కోసం డిన్నర్ అరేంజ్మెంట్స్, అకామిడేషన్ అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది. రేపు కూడా ఫుల్ డే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్తో పాటు మొత్తం అరేంజ్మెంట్స్ పోలింగ్ సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ రెమ్యునరేషన్ కూడా రేపు మధ్యాహ్నం వాళ్ళకి అందజేస్తున్నాము. సో ఏమీ ప్రాబ్లం లేకుండా, వాళ్ళకి ఏమీ ఇన్కన్వీనియన్స్ లేకుండా మొత్తం ఏర్పాటు చూస్తున్నాము. ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా, అవకతవకలు జరగకుండా మీరు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు? అక్కడ మానిటరింగ్ ఎలా ఉంటుంది? సో పోల్ డేలో పోలింగ్ స్టేషన్స్కి 100 meters 200 meters బౌండరీ మార్క్ చేయడం జరిగింది. క్యాంపెయిన్ పోస్టర్స్, బ్యానర్స్ ఏమీ అలౌడ్ లేదు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఒకవేళ సాంకేతికంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వాటికి పరిష్కారం ఏంటి? ఒకవేళ జాప్యం జరిగితే ఆ సమయాన్ని ఏమైనా పెంచుతారా? ఎక్కడైనా ఇలా పరిస్థితి వస్తే దెన్ సెక్టోరల్ ఆఫీసర్స్కి రిజర్వ్ ఈవీఎంస్ ఇవ్వడం జరిగింది. సో 8 to 10 పోలింగ్ స్టేషన్కి ఒక సెక్టర్ ఆఫీసర్ పెట్టడం జరిగింది. వాళ్ళు కంటిన్యూస్గా 7 AM నుంచి 6 PM వరకు ఆ పోలింగ్ స్టేషన్స్ చుట్టుపక్కల తిరుగుతారు. ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే సెక్టర్ ఆఫీసర్ రిప్లేస్ చేస్తారు. ఇది విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కృతికా శుక్లా చెప్తున్నమాట. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా అంచనా వేస్తూ ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ నాగేంద్రతో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.